కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మాల్యా పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దివాళా తీసిన మాల్యా కంపెనీ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఈ బ్యాంకుల నుంచి దాదాపు 7,800 కోట్లు రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా ఎగ్గొట్టింది. అయితే మాల్యా ఈ నెల 2న దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారని అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు. బ్యాంకుల విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు మాల్యాకు నోటీసులు జారీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. రాజ్యసభకు చెందిన అతని అధికారి ఈమెయిల్ ఐడి, లండన్లోని భారత హైకమిషన్ అతని న్యాయవాదుల ద్వారా ఈ నోటీసులు పంపనున్నారు. విజయ్ మాల్యా ఉదంతం దేశం సిగ్గుపడాలి. ఇవాళ ఒక రైతు 6 కాలం కష్టపడి పంట పండక, నష్టం వచ్చి ధర రాక, అప్పులు కట్టలేకపోతే ఇవాళంటే రుణమాఫీలు స్కీములు పెట్టారు. ఇప్పటికీ కూడా బ్యాంకులు వసూలు చేస్తుంటాయి. కానీ విజయ్ మాల్యా 9,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఉన్న 17 బ్యాంకులకు అప్పుపడ్డాడు. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అన్ని ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఉన్నాయి. ఈ 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పులు వడ్డీలు కలిపితే రుణపడినటువంటి పెద్ద మనిషి 500 కోట్ల రూపాయల డబ్బులతో ఇవాళ దేశం నుంచి విడిచిపోయాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇది ఏం వార్తలే కాదు, సాక్షాత్తు భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో ఇవాళ సమాధానం ఇచ్చాడు. విజయ్ మాల్యా వెళ్ళిపోయాడు దేశం విడిచి, ఎక్కడున్నాడో మాకు తెలియదు. నిజంగా ఆశ్చర్యం అనిపించాలి. ఇవాళ చిన్న తప్పు చేస్తే పాస్పోర్ట్ సీజ్ చేస్తారే, ఆఖరికి చిన్న పోలీస్ కేసు అయితే పాస్పోర్ట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టమంటారే. మరి 9,000 కోట్ల రూపాయల భారతీయ బ్యాంకులకు షటగోపం పెట్టిన ఒక పెద్ద మనిషి, ఘరానా పెద్ద మనిషి అంటే మోసాలు చేయడంలో పెద్ద మనిషి, ఇలాంటి పెద్ద మనిషి దేశం విడిచి వెళ్తుంటే మీరు ఎందుకు ఆపలేకపోయారు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏమైనాయి? మీ భద్రతా వ్యవస్థలు ఏమైనాయి? అంటే ఏ ప్రభుత్వ సహకారం లేకుండా, ప్రభుత్వ ప్రేక్షక పాత్ర వహించడం వల్ల కాకుండా విజయ్ మాల్యా ఈ దేశం విడిచి వెళ్ళిపోతాడా? ఈ దేశంలో రాజకీయాలు లేదన్న పేపర్ ప్రతి ఒక్కరికి తెలుసు. విజయ్ మాల్యా కింగ్ఫిషర్ కొంప మునిగింది, బాగా నష్టాల్లో ఉన్నాడు, ఆయన ఆస్తులు అమ్ముకుంటున్నాడు, ఆయన బ్రహ్మాండంగా బ్యాంకులను ముంచాడు అని చెప్పి రోజు పేపర్లు వస్తుంది. మరి అలాంటి వ్యక్తి దేశం విడిచి పోతుంటే మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు? ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడదు దీనిపైన? ప్రధాన రాజకీయ పార్టీలు ఏమి మాట్లాడండి, మీరు గమనించండి. ఎందుకు విమర్శించారు? ఆ పెద్ద మనిషికి పార్లమెంట్ కూడా పంపించారు. అంటే దేశంలో ఈ దేశ బ్యాంకులు కొల్లగొట్టడం అంటే ఈ దేశ ప్రజల సంపదను కొల్లగొట్టడమే. అంటే దేశ ప్రజల సంపదను కొల్లగొట్టి 100 కోట్ల రూపాయలతో దేశం విడిచిపోతుంటే మన ప్రభుత్వ వ్యవస్థలు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే ఈ దేశంలో ఏ రకమైనటువంటి వైట్ కాలర్ క్రైమ్ జరుగుతున్నాయి? ఈ దేశంలో వోహ్రా కమిటీ చాలా రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వ కమిటీ చెప్పింది, ఇవాళ పొలిటీషియన్, క్రిమినల్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్ నెక్సెస్ ఉంది అని చెప్పింది. ఇవాళ విజయ్ మాల్యా ఉదాంతం ఈ నెక్సెస్కు ఉదాహరణ. అందువల్ల భారత ప్రభుత్వం బాధ్యత వహించాలి, భారతదేశ రాజకీయ వ్యవస్థ బాధ్యత వహించాలి. ఈ దేశ ప్రజల కష్టార్జితం ఇవాళ బ్యాంకుల్లో పెట్టుకుంటే ఆ బ్యాంకులు ఇలాంటి విజయ్ మాల్యా అలాంటి మహానుభావులకు మీరు లోన్లు ఇస్తే వాళ్ళు ఈ దేశాన్ని ముంచుతుంటే మరి వీళ్ళందరినీ మనం కీర్తించుకుందామా? వీళ్ళందరినీ కాపాడుకునే కార్యక్రమం చేద్దామా? ఇప్పటికైనా ఆ విజయ్ మాల్యా ప్రపంచంలో ఎక్కడున్నా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఇంటర్పోల్ సహాయంతోనైనా తీసుకొచ్చి దేశం ముందు ఉంచాలి. ఈలోగా అతను 500 కోట్లు ఖర్చు పెట్టుకున్న దాచుకుంటే ఎవడేం చేయలేడు. అందువల్ల 500 కోట్లు అధికారికంగానే పట్టుకొని వెళ్తున్నాడు అన్నాడు. అంటే ఈ దేశంలో ప్రజల సంపదను కొల్లగొట్టే వాడికి ఇన్ని రకాల అవకాశాలు ఉంటాయి. కానీ కష్టపడేవాడు మాత్రం చిన్న తప్పు చేస్తే ఇతను జేబు దొంగ అని చెప్పి మనం బస్టాండ్లో ఫోటోలు పెడతాం. ఒక జేబు దొంగ బొమ్మలోమో మీరు బస్టాండ్లో పెడతారు, 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ముంచిన వ్యక్తికోమో హాయిగా దేశం విడిచి పోనిస్తారా? ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు కూడా.